హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు యూట్యూబ్లో ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏమిటంటే మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఒకసారి చూడండి మటన్ కర్రీ. దానికి కావాల్సిన మటన్ కర్రీ తీసుకొని వచ్చానండి నేను. చూడండి ఒకసారి మటను, దీంట్లోకి టమోటో, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలండి. ఫస్ట్ మనం పసుపు వేసుకుందామండి దీంట్లోకి లైట్గా. తర్వాత కారం వేసుకుందామండి. మొత్తం కనబడని అబ్బాయిట్లా దగ్గర కారం వేసుకుందాము తగినంత. స్టాప్ అక్కడ సైడ్ చూడండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత మసాలా వేస్తున్నాను తగినంత. ఉప్పు వేసుకుంటున్నానండి. చూడండి లాస్ట్ వేసుకోవచ్చు మరి. కలిపించి దీన్ని మొత్తం మిక్స్ చేస్తున్నానండి. మొత్తం కలుపుతున్నాను మటన్ని. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, మటన్ కర్రీ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని నంచి పెట్టి ఇలా కలిపి పెట్టుకొని మొత్తం సైడ్కి పెట్టేసుకున్నాం. దానికి సైడ్కి పెట్టి 2 గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మటన్లోకి. ఇంకా కొంచెం వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బిర్యానీ వేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టమాటోలు వేసి బాపల కలుపుకోవాలండి. ఇప్పుడంతా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మటన్ వేసుకుందామండి మనం. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మటన్. ఒక 5 minutes ఇట్లా బౌల్ పెట్టుకుందాం మనం. స్టార్టా చెప్పు.
చెక్ చేసిన మటన్ లేకి తగినండి నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేద్దామండి. 5-6 అలా విజిల్స్ వచ్చిన తర్వాత మనకి మటన్ రెడీ అవుతుందండి. ఇప్పుడు మనము కుక్కర్కి ఉన్న మూత పెట్టుకుందాము. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి మటన్ రెడీ అవుతుందండి. అప్పుడు చూదురు ఏ విధంగా ఉంటుందో. మటన్ అయితే ఇప్పుడు రెడీ అయిందండి. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మనకు మటన్ అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకు మటన్ అయితే రెడీ అయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక కుక్కర్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే కూడా బాగుంటుంది మనకి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా.